నియోజకవర్గ ప్రజలందరికీ మహియోగి లక్ష్మమ్మవ్వ 92వ రథోత్సవం సందర్భంగా అందరికీ కూడా తల్లివారి ఆశీర్వాదాలు మనకందరికీ కూడా ఎల్లప్పుడూ ఉండాలని అందరినీ కోరుకుంటూ వారి ఆశీర్వాదంతో పాటు ఎల్లప్పుడూ కూడా సుఖశాంతులతో ఆదోని నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి వారి ఆధీనంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 2024లో రెండవసారి కూడా ముఖ్యమంత్రి అవుతున్న సందర్భంగా ప్రజలందరికీ కూడా వారందరూ ఓట్లు వేసినందుకు వారందరికీ కూడా ఈ రోజున స్థానిక శాసనసభ్యులైనటువంటి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసినటువంటి సాయన్న గారికి అందరూ కూడా సహాయ సహకారాలు అందించినందుకు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వైసీపీ అభ్యర్థి సాయిప్రసాద్ రెడ్డి గారికి మనకు ప్రజలు సహకరించలేదని చెప్తున్నారు. మీరు సహకరించినారంటున్నారు, ఎట్లా ఏ విధంగా చూడవచ్చు సార్? ఇప్పుడు తల్లి గర్భంలో ఉండేది ఆడ మగ అనేది తెలియదు. రేపు 4వ తేదీ బయటపడ్డాక ఆ రోజు తెలుస్తూ ఉంది. ఆదోని ప్రజలందరూ కూడా ఈరోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చేసినటువంటి సంక్షేమ పథకాలు కూడా అందరికి అందినందుకు ప్రతి ఒక్కరు కూడా మాకు ఓటేశారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. సంక్షేమ పథకాలు అందించినా కూడా నన్ను ఇబ్బంది పెట్టినారు, నాకు అసలు ఓట్లేసే దిశ కనపడలేదు, మోసం చేసినారని చెప్తున్నారు. మీరు చూస్తే 4వ తారీఖు రానే చూస్తారు, అందరూ సహకరించారని చెప్తున్నారు. నేను మాత్రం దానికి కట్టుబడే ఉన్నా. ఖచ్చితంగా ఆదోని నియోజకవర్గ ప్రజలు కూడా ఈరోజు సాయిప్రసాద్ రెడ్డి గారిని ఖచ్చితంగా గెలిపిస్తూ ఉన్నారు. రేపు కౌంటింగ్ వచ్చాక ఖచ్చితంగా ఈ రోజున మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎడపాతున్న ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. గత 2 సార్లు సాయిప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రథోత్సవంలో పాల్గొన్నారు. కాకపోతే ఈసారి లేదు, అది కూడా ఒక రకంగా మైనస్ అనుకోవచ్చు. అలా ఇలా చెప్తారు, సంతోషంగా ఉన్నారు లేదనేది అలా చెప్పడానికి రాదు. రేపు కౌంటింగ్ అయిన తర్వాత ఈరోజు ప్రజలు ఎట్లా అంటే చెప్పింది చెప్తా ఉంటారు కాబట్టి ఈరోజు రేపు వచ్చినాక రిజల్ట్స్ చూశాక దాని గురించి మాట్లాడేది. ఖచ్చితంగా కూడా ఈరోజు 130 నుంచి 140 సీట్లతో మేము మళ్ళీ ప్రభుత్వాన్ని చేయబోతా ఉన్నాం. ఆదోనిలో కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పాత్ర అనేది ఈ సందర్భంగా తెలియజేస్తాం. మేము అడిగినాం సార్, ఎందుకు సార్ ఈసారి ఉత్సాహంగా లేదంటే అవును, నాకు ప్రజలు ఇబ్బంది పెట్టారు, నన్ను నమ్మిన ప్రజలు నాకు చాలా ఇబ్బంది పెట్టారు, ఉత్సాహంగా లేని ఇది వాస్తవం అన్నారు సార్. మీరు చూస్తే ఇలా కాదంటున్నారు. అంటే సాయన్న ఒపీనియన్ సాయన్న చెప్పారు. నేను ఈ జనం మధ్యలో ఉండి గ్రౌండ్ లెవెల్లో మేము వర్క్ చేసాం, ఖచ్చితంగా గెలవబోతున్నాం, ఇందులో ఆశ్చర్యం ఏం లేదు. సో నో కామెంట్ అబౌట్ దిస్ థింగ్. చెప్పాలి సార్, అట్లా ద్వితీయ శ్రేణి నాయకులు చేసిన పొరపాట్ల వల్ల ఆయనకు చెడ్డ పేరు వచ్చిందని చెప్పి కూడా చాలా మంది. నో కామెంట్ అబౌట్ దిస్. వై సార్, వై? No, because we have to know when they open the EVMs, then only I can discuss about this thing.